ఆ జిల్లా ఏపీ రాజకీయాల్లోనే చాలా కీలకం. అక్కడ రాజకీయం ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. అంతేకాదు, ఎంతోమంది కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు అక్కడి నుంచే ఉద్భవించారు. అలాంటి కీలక జిల్లాకు కొత్త అధ్యక్షుని నియమించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలు అక్కడి క్లీన్ స్వీప్ చేసింది కూటమి. రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా తయారవడానికి ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నారట. మరి ఆశావహులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న తరుణంలో ఛాన్స్ ఎవరికిస్తారు? ఇంతకు ఏదా జిల్లా? ఏపీ రాజకీయం అంటే విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అడ్డాగా ఉంటాయి. ముఖ్యంగా గుంటూరు రాజకీయాలు అక్కడి మిర్చి కంటే ఘాటుగా ఉంటాయి. ఎంతోమంది గొప్ప నేతలు అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చారు. గుంటూరు జిల్లా అంటే తొలి నుంచి టీడీపీకి అడ్డా అన్న పేరుంది. అయితే గుంటూరు జిల్లాలో టీడీపీలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈసారి జిల్లా టీడీపీ నాయకత్వంపై కీలక నిర్ణయం తీసుకోబోతుందని చెబుతున్నారు. ఈ విషయంపై గుంటూరు టీడీపీ వర్గాల్లో కూడా అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ మార్పు కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రభావం చూపేలా ఉండేలా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందట. అయితే ఆ మార్పు ఏంటి? జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఎందుకు ఇలాంటి ఆలోచనలో పడింది అన్నది చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకున్న టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో భారీ విజయాన్ని సాధించింది. రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లాల్లో పార్టీని మరింత బలంగా నిలిపేందుకు అధిష్టానం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తుందని అంటున్నారు. జిల్లాల్లో మరింత దూకుడుతో పార్టీ ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశంపై పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. 2 బాధ్యతలు ఉండడంతో ఆయనకు కొంత ఇబ్బందిగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమరావతికి సంబంధించిన అంశాలు మరింత కీలకంగా మారే అవకాశం ఉండడంతో శ్రవణ్కి వేరే కీలక బాధ్యతలు అప్పచెప్పి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు గుంటూరు జిల్లా టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో అనేక పోరాటాలతో ప్రజల మనసు గెలుచుకున్న శ్రవణ్ను ఈసారి ప్రజలు నమ్మి మళ్లీ అసెంబ్లీకి పంపించారు. అయితే ఆ జిల్లా అధ్యక్ష పగ్గాలు వేరే వారికి ఇస్తే ఎవరికిస్తారు అన్నదే ఆసక్తిగా మారింది. చాలామంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఒకరిద్దరి పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ వారికి బాధ్యతలిస్తే జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అధిష్టానం సర్వేలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈసారి గుంటూరు జిల్లా బాధ్యతల విషయంలో సామాజిక వర్గాల వారీగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసేలా కసరత్తు జరుగుతోంది. సీనియర్ నేతగా లేక యంగ్ లీడర్కా ఎవరికి బాధ్యతలు ఇవ్వాలి అనే దానిపై చర్చ నడుస్తోంది. సీనియర్ నేతలకు ఇస్తే ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, కొత్తగా యాక్టివ్గా ఉన్న నేతలకు ఇస్తే ఎలా ఉంటుంది అనే విషయాలపై టీడీపీ అధిష్టానం సీరియస్గా వ్యూహం సిద్ధం చేస్తుందట. గుంటూరు జిల్లా అంటే ఏపీలోనే రాజకీయంగా చాలా కీలకమైన జిల్లా. రాజధాని ప్రాంతంలో ఉండే జిల్లా. అమరావతి పూర్తయితే విజయవాడను మించి అన్నట్లుగా గుంటూరుకు ప్రాధాన్యత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. కాబట్టి గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి అంటే మిగతా జిల్లాలకు భిన్నంగా చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో అక్కడ కమ్మవారికి అవకాశం ఇస్తారా, లేదంటే కాపులకు గాని బీసీలకు గాని అవకాశం ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. లేదంటే ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ సామాజిక వర్గానికి మళ్లీ అవకాశం ఇస్తారా అనే దానిపై అధిష్టానం అభిప్రాయాలు సేకరిస్తోందట. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో పార్టీ సీనియర్ నేతలతో పాటు యువ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండేలా, విభేదాలు రాకుండా పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారని సమాచారం.
అలా అయితే పార్టీ, ప్రభుత్వం రెండూ ఒకే దారిలో నడిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.